హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు 2 పథకాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అంటే 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు. సో ఎప్పుడు జమ చేయబోతున్నారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి 2 పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగానే మొదటగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క రబీ సీజన్కు గాను ఈ క్రాప్ మరియు ఈకేవైసీ నమోదు ప్రక్రియకు ఈ నెల 22వ తేదీలోపు పూర్తి చేయాలని అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే మనకు ప్రస్తుతం రబీ సీజన్కి సంబంధించి అనమాట ఈ క్రాప్ మరియు ఈకేవైసీ నమోదు ప్రక్రియ అనేది ఈ నెల 22వ తేదీలోపు అయితే కనుక పూర్తి చేయాలని అయితే చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా మనకు దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే యొక్క సున్నా వడ్డీ రాయితీ డబ్బులను కూడా అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు. అంటే 2021-22 రబీ సీజన్ అలాగే 2023 ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులను జమ చేయబోతున్నారు. 1,00,000 లోపు రుణం తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది ఎవరైతే చెల్లించి ఉంటారో వాళ్ళకు ఆ యొక్క వడ్డీలో రాయితీ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది. సో 1,00,000కు దాదాపుగా 4,000 రూపాయల వరకు అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక రెండో చూసుకుంటే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు రైతులకు 3 విడతల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి మనకి 2,000 రూపాయల చొప్పున అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. టోటల్గా ఇది వరకు అయితే కనుక 15 విడతలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేసింది. ఇప్పుడు 16వ విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా అయితే విడుదల చేయబోతోంది. అంతకంటే ముందుగా మనకంటే ఈ నెల 22వ తేదీలోపు ఏంటంటే కనుక ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే ఇంకా ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ చేయని వారు ఉన్నారో, అంటే ఆధార్కు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవడం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకోవాలో, అదేవిధంగా ఈకేవైసీ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి. సో ఎవరైతే ఇంకా చేసుకోలేదో వాళ్ళు వెంటనే అయితే కనుక లింక్ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. సో వెంటనే లింక్ చేసుకుంటే మనకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను కూడా మనకు ఈ యొక్క ఫిబ్రవరి 3వ వారంలో అంటే ఫిబ్రవరి 22వ తేదీ తర్వాత ఎప్పుడైనా కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ రకంగా రైతులకు సంబంధించిన 2 పథకాల డబ్బులను అయితే కనుక ఒకేసారి అయితే విడుదల చేయడం జరుగుతోంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.